everyone with courtesy. To my country and my people, I pledge my devotion. నమస్తే, నేను మీ హరిత. ఇప్పుడు నేను నాగోల్ స్నేహపురి కాలనీలోని శాంతినికేతన్ టాలెంట్ స్కూల్కి వచ్చాను. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్లకు స్కూల్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకే నేను ఈ స్కూల్ ని వాళ్ళ మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ స్కూల్లో అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి. నర్సరీ టు 10th క్లాస్ వరకు విద్యాబోధన ఉంటుంది. ఐఐటి ఫౌండేషన్ కూడా 6th క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. జనరల్ గా పేరెంట్స్ ఫీ గురించి ఆలోచిస్తారు. ఈ స్కూల్ మాత్రం మిడిల్ క్లాస్ కు అందుబాటులో చాలా తక్కువ ఫీతో నడుపుతున్నారు. ఒకసారి లోపలికి వెళ్దాం, పదండి. నేను ఎల్కేజీ క్లాస్ రూమ్కి వచ్చాను. ఇక్కడ చిన్న పిల్లలు, బుడ్డి పిల్లలు ఉన్నారు. ఒకసారి మాట్లాడతాను. ఏం నేర్చుకున్నావు స్కూల్లో? There was a farmer who had a dog, and Bingo was his name. B-I-N-G-O. చాలాసేపటి నుంచి చూస్తున్నా, మన పిల్లల కంటే ఎక్కువ ముద్దు చేస్తున్నారు పిల్లలందరినీ. ఇంతమందికి అంటే నేర్పించాలంటే పేషెన్స్ చాలా అవసరం కదా. మీకు ఎప్పుడు చిరాకు రాదా, కోపం రాదా? మేడం, అన్ని మనకి స్కూల్ గేట్ బయటలే వదిలేసి వస్తాం. పిల్లల్ని చూడగానే కొంచెం ఫ్రెష్ మూడ్ వచ్చేస్తుంది మేడం. చాలా అసలు పిల్లలు చాలా అడిక్ట్ అయిపోతారు మేడం. చాలా అంటే చాలా అడిక్ట్ అయిపోతారు. బాగా అనిపిస్తుంది. అంటే ఎలా నేర్పిస్తారు? అందరు ఇప్పుడు చూడండి, అంటే మనం వాళ్ళకి తెలియదు, ఎలా మీ దారిలోకి తెచ్చుకుంటారు? అంటే మనము ఇంట్లో మన పిల్లల్ని కేర్ చేస్తాం కదా మేడం, యాజ్ ఇట్ ఈజ్ అదే ఇక్కడ మేము రోల్ చేస్తాము. కాకపోతే మాకు ఏంటంటే వీళ్ళు వాళ్ళ ఇంట్లో పేరెంట్ని మర్చిపోయి మాకు అడిక్ట్ అవుతారు. ఇక్కడ అదొక్కటి మాకు ఒక ట్రిక్ మేడం. అది అలా కొంచెం దగ్గర అయిపోతారు పిల్లలు చాలా వరకు. కానీ కొంచెం ఏంటంటే వీళ్ళు ఇంకో క్లాస్కి షిఫ్ట్ అవ్వాలనుకున్నా కూడా అవ్వలేరు, వదిలిపెట్టి వెళ్ళలేరు మేడం. ఏడ్ చేశారు, చాలా వరకు ఏడ్ చేశారు వీళ్ళు. నర్సరీ నుంచి ఎల్కేజీ నుంచి అలా. ఎందుకంటే చాలా ఫీల్ వాళ్ళు ఎట్లా అంటే ఇక వాళ్ళ పేరెంట్ని మర్చిపోయేలా చేస్తాము. అదొకటి మేము అది చెప్పలేము, చేసి చూపించడం. ఇప్పుడు చూసారు కదా మేడం, ఈ అబ్బాయి ఎలా వచ్చాడు నా దగ్గర. ఒక చిన్న పాప డల్ గా ఉంటే వీడెళ్ళి పలకరిస్తున్నాడు, ఏమైంది ఆ ఏజ్ లోనే వీడికి అన్ని తెలుస్తున్నాయా అనిపిస్తుంది నాకు. అంటే స్కూల్లో చెప్తాం కదా మేడం, చెప్తాం కాబట్టి వాళ్ళు కొంచెము ఏంటంటే మమ్మల్ని చూసి కొన్ని రోల్ ప్లే, టీచర్స్ ఈ రోల్ కూడా ప్లే చేస్తారు మేము లేనప్పుడు. తన ఈ అబ్బాయి బాగా చేశాడు, అవును ఇమిటేట్ చాలా చేస్తాడు. ఆయమ్మలు వెంటనే పిల్లలకి తినిపిస్తూ ఉంటారు, బాక్స్ క్లోజ్ చేస్తారు. పేరెంట్స్ నుంచి ఎలాంటి రిమార్క్స్ అనేది రాలేదు ఇంతవాటికి. సో శాంతినికేతన్ స్కూల్ అనేది ఇప్పటి వరకు ద బెస్ట్ స్కూల్. XYZ butter on the bread. If you don't like it, better go to bed. For example is carrot, beetroot. With the bushy roots means only grass. Yes? ఎలా చెప్తారు మీ సబ్జెక్ట్? రెండు సబ్జెక్ట్స్. సైన్స్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ఫస్ట్ మనం పిల్లలకి వార్మప్ చెప్తాం, బేసిక్ డెవలప్ రూల్స్ చెప్తాం. తర్వాతనే మోరల్ స్టోరీస్ చెప్పగానే యూ కెన్ స్టార్ట్ ద లెసన్ మేడం. ఓకే, మోరల్ స్టోరీస్ తో స్టార్ట్ చేస్తాం. అంటే మనకి సైన్స్ అంటేనే ఒక స్టోరీ లెక్క చెప్పుకోవచ్చు. ఓకే, ఒక ప్లాంట్ గురించి అయినా సరే, ఒక లీవ్స్ అని తీసుకున్నా సరే మనం స్టోరీ వైజ్గానే చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. సమ్ యాక్టివిటీస్ ఉంటాయి, ఆ యాక్టివిటీ ద్వారానే మనం పిల్లలకి లెసన్ చెప్తాం. డైరెక్ట్ టెక్స్ట్ బుక్ తీసి మనం చెప్పకూడదు. దట్ ఈస్ ఫర్ రూల్ ఫ్రమ్ శాంతినికేతన్ మేడం. అందుకే రిజల్ట్ బాగుంటుంది ఇక్కడ. ఓకే, దట్ ఆల్సో ఐఎమ్ ఎక్స్పీరియన్స్ ఫర్ 15 years హియర్ స్కూల్ మేడం. 15 years నుంచి చెప్తున్నాను. These all objects we called it as a heavenly bodies. Our solar system consisting of mainly 8 planets. మీరు ఏ క్లాసెస్ వరకు చెప్తారు? నేను 4th క్లాస్ సైన్స్, 6th క్లాస్ సైన్స్, 8th, 9th, 10th ఫిజికల్ సైన్స్ చెప్తానండి. అంటే ఎలా ఉంటుంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి శాంతినికేతన్ టాలెంట్ స్కూల్లో? సైన్స్కి సంబంధించి మాకు సపరేట్గా సైన్స్ ల్యాబ్ ఉందండి. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్, ఫిజిక్స్కి కానీ సైన్స్కి కానీ చార్ట్స్ కానివ్వండి, ఎక్విప్మెంట్స్ లైక్ బీకర్స్ కానివ్వండి, కోనికల్ ఫ్లాస్క్, రౌండ్ బాటమ్ ఫ్లాస్క్, స్ప్రింగ్ బ్యాలెన్స్ కానివ్వండి, ఇప్పుడు లైవ్గా కొన్ని
కాన్కేవ్ కాన్వెక్స్ మిర్రర్స్వి కానివ్వండి, లెన్సెస్వి కానివ్వండి, ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది మేము చూపించి ప్రాక్టికల్గా లైవ్గా కూడా మేము చాలా మటుకు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చూపిస్తాము. కొన్ని కేసెస్లో ఫీల్డ్ ట్రిప్స్కి కూడా తీసుకువెళ్ళి ఉంటుందండి. సపోజ్ వాళ్ళు మిర్రర్స్కి లెన్సెస్కి టాపిక్స్ వచ్చేసరికి మేము ఈఎన్టీ డాక్టర్స్కి కన్సల్ట్ అయ్యి ఐ డిఫెక్ట్స్ గురించి కానివ్వండి, అంటే లైట్ రేస్ అనేవి ఎలా ఇన్సిడెంట్ అవుతున్నాయి, రిఫ్లెక్ట్ అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి, ఇలాంటివన్నీ కూడా మేము మామూలుగా ఫీల్డ్ ట్రిప్స్తో సహా మేము పిల్లలకి ఎంకరేజ్ చేసి చూపిస్తూ ఉంటాము. ప్రాజెక్ట్స్ కూడా ఇస్తూ ఉంటాము లైవ్గా కూడా. 8 into 10. Now 50 plus here 2 5s are 10. అంటే మ్యాథ్స్ చాలా హార్డ్ ఉంటుంది. ఈ 8th అయినా 9th అయినా 10th అయినా ఎలాంటి మెథడ్స్ యూజ్ చేసి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తూ ఉంటాం. చిల్డ్రన్ ఫీల్ స్కేర్డ్ ఫర్ మ్యాథ్స్ అంటేనే ఇట్లా భయపడుతుంటారు పిల్లలు. సో వాట్ ఈజ్ మై థాట్ ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ ఈస్ ఫస్ట్ యూ షుడ్ బీ ఫ్రెండ్లీ విత్ చిల్డ్రన్ so that they can feel free to ask the doubts and clarify their doubts in the subject. First ఏదైనా చెప్తే వాళ్ళకి అర్థమైందా లేదా అనేది యూ షుడ్ టేక్ కన్ఫర్మేషన్. మనకి ఎలా తెలుస్తుంది అంటే మై ప్రాసెస్ ఈజ్ ఐ విల్ మేక్ దెమ్ టు డూ ఆన్ ద బోర్డ్. ఐదర్ దే ఆర్ డల్లర్ స్టూడెంట్స్ ఆర్ క్లెవర్ స్టూడెంట్స్. ఫస్ట్ ఐ విల్ ప్రిఫర్ దెమ్ టు కమ్ అండ్ డూ ఆన్ ద బోర్డ్. yes, it's my intention. నేను చెప్పాను అంటే అది పిల్లలకు అర్థమైందా అవ్వలేదా అని తెలుసుకోవడమే నాకు మై ఫస్ట్ ఇంటెన్షన్ ఆఫ్ టీచింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం అడగకపోతే ఇఫ్ యూ డోంట్ ఆస్క్ చిల్డ్రన్ వీ వోంట్ గెట్ కన్ఫర్మేషన్ ఐదర్ దే గాట్ ఆర్ నాట్. ముందుగా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఫ్రెండ్లీగా ఉండడం వల్ల వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ఈజీగా అడగగలుగుతారు, నేర్చుకోగలుగుతారు. అది మీ కాన్సెప్ట్. థ్యాంక్ యూ. Yesterday you learned about the types of parts of speech. మీ పిల్లలు ఎక్కువ మీ గురించి చెప్తున్నారు, చాలా బాగా చెప్తారు రామకృష్ణ సార్ అని. అంటే ఎలా చెప్తారు మీరు? ఇంకా లెసన్ చెప్తే పారాగ్రాఫ్ వైజ్ చెప్తే వాళ్ళు బోర్గా ఫీల్ అవుతారని నేను ఫస్ట్ స్టోరీ లాగా చెప్తాను. ఓకే, సో దట్ దే విల్ గెట్ సమ్ ఐడియా. దెన్ పారాగ్రాఫ్ వైజ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్, దెన్ ద గ్రామర్ పార్ట్ అండ్ అప్లికేషన్ పార్ట్. ఎగ్జామ్లో మనం ఎలా ఉంటుందంటే మనం చెప్పినవి రావు. ఓకే, నేను పిల్లలకి అదే చెప్తాను, నేను ఇది చెప్తున్నాను, ఇది రాదు, ఇలాంటివి వస్తాయి. ఓకే, దెన్ ఐ ట్రైన్ దెమ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. వాట్ ఎవర్ ద క్వశ్చన్ కమ్స్ దే షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్. అలా చెప్తాను. ఇట్లా ఏ క్లాసెస్ వరకు చెప్తుంటారు? నేను 4th to 10th చెప్తాను. 4th to 10th వరకు చెప్తారు. ఓకే, అంతకుముందు ఎలా చెప్పాలి ఏంటి అనేది మీరు కూడా ప్రిపేర్ అవుతాను. ప్రిపేర్ అయిన తర్వాత నేను చెప్తాను. మళ్ళీ హార్డ్ వర్డ్స్ ఉంటాయి కదా, హార్డ్ వర్డ్స్ అండర్లైన్ చేస్తాను. పిల్లలకు ఒకవేళ అర్థం కాకుంటే రాకుంటే ఎలా ఉంటుంది అప్పుడు? మళ్ళీ వాళ్ళకి సెపరేట్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే అర్థం కాదో వాళ్ళకి మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. కంపల్సరీ చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఏ క్లాసెస్కి చెప్తారు? నేను 4th నుంచి 10th వరకు చెప్తాను మేడం. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధించడం జరుగుతుంది మేడం. నేను ఎలా ఉంటుంది మీరు చెప్పే పద్ధతి? ఎలా ఉంటుంది? మీరు ఏది ఫాలో అవుతారు? చాలా సులభమైన పద్ధతిలో కఠినమైన పదాలను ఏ విధంగా వాడాలి, ఎట్లా వాడాలి అనేసి వాళ్ళకు బోర్డు పైన కఠినమైన పదాలను ఎన్నిసార్లు రాయాలి, అసలు చదవడం వల్ల రాయడం వల్ల ఎంత ఉపయోగం అని వాళ్ళకు ఫస్ట్ చెప్తాను మేడం. చెప్పి అసలు వాళ్ళకు ఒక పదాన్ని ఏ విధంగా చదవాలి, ఎట్లా చదవాలి అనేసి వాళ్ళకు గుణింతాలతో సహా నేర్పిస్తాం సార్ మేడం మేము. ఇంకా ఆటోమేటిక్గా 6వ తరగతి నుంచి వాళ్ళు చదవడం కానీ రాయడం కానీ వాళ్ళు ఆల్రెడీ బేసిక్ నేర్చుకున్నారు కాబట్టి గుణింతపు గుర్తులతోటి అక్షరాలు వాళ్ళకు వర్ణమాలతో పాటు నేర్చుకున్నారు కదా మేడం. దాంతోపాటు వాళ్ళు నేర్చేసుకుంటారు. చదవడం కానీ రాయడం కానీ బాగా చేస్తారు మేడం. అదేవిధంగా పద్యాలను కూడా చాలా చక్కగా అర్థవంతంగా వివరించడం జరుగుతుంది మేడం. ఇప్పుడు మదర్ టంగ్ తెలుగు అయినా తెలుగు మాట్లాడతారు కానీ తెలుగు రాయలేరు, తెలుగు చదవలేరు. అలాంటి పిల్లల పైన ఎలాంటి కాన్సన్ట్రేషన్ ఉంటుంది? ఎట్లా చెప్తారు వాళ్ళకి? అంటే వాళ్ళకు పుస్తకమే కాకుండా మనం ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్లో అట్లా చేయించడం జరుగుతుంది. ఇప్పుడు అమల అనే పదం ఉంటుంది కదా మేడం, దాంట్లో దీర్ఘాలు, ఒత్తులు, కొమ్ములు ఏముండవు. అయితే ఆ మా ల అని అట్లా సరళమైన పద్ధతిలో నేర్పిస్తాం అన్నమాట మేము. అట్లా స్కూల్కి కొంతమంది పేరెంట్స్ వచ్చారు, వారితో కూడా మాట్లాడి చూద్దాం. హలో అండి, మా పిల్లలు 3 years నుంచి ఇదే స్కూల్లో చదువుతున్నారు. పాప 5th క్లాస్, బాబు 10th క్లాస్. ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి ప్రజెంట్గా. 10th క్లాస్ వాళ్ళకి చాలా సపోర్టివ్గా ఉన్నారు సార్ స్కూల్ ఫ్యాకల్టీ వాళ్ళు.
ప్రతి సబ్జెక్ట్కి అడిగిన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటూ ఈవెన్ ఎగ్జామ్ అయిపోయాక కూడా వాళ్ళకి క్లాసెస్ కండక్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఇంపార్టెంట్ అనేది ఏది అనేది చాలా సపోర్టివ్గా ఉన్నారు సార్. పిల్లలు కూడా చాలా హుషారుగా భయపడకుండా ఇష్టంగా రాస్తున్నారు, ఎగ్జామ్స్ ఎంజాయ్ చేసుకుంటూ రాస్తున్నారు, చాలా సపోర్టివ్గా ఉన్నారు. స్టడీ చాలా బాగుంది. మా బాబు నర్సరీ నుండి ఇందులోనే మేము చదివిస్తున్నాము. ఇక మాకు ఏ డౌట్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా నరేష్ సారు క్యాల్కులేట్ చేస్తారు మాకు అన్నీ. ప్రిన్సిపల్ గారు టీచర్స్ కూడా చాలా సపోర్టింగ్గా ఉంటారు. ఇద్దరు పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. ఎలా ఉంది స్కూల్? ఎలా ఉంది? మంచిగానే ఉంది మేడం. అంటే మీకేం బాగా నచ్చింది స్కూల్లో? బాగా నచ్చిందంటే బాగా చదువుతుండు. ఇప్పటి వరకు అయితే మంచిగానే చదివిండు మా బాబు. అబ్బాయి బాగా ఇంప్రూవ్ అయ్యాడు, బాగా చదువుతున్నాడు కాబట్టి మీకు బాగా నచ్చింది. అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తాడా? చేస్తాడు. ఫీ ఎట్లుంది? తక్కువనే ఉందా? మీకు అందుబాటులోనే ఉంది మేడం. और वो स्कूल भी बहुत अच्छा है. वो नर्सरी से यहाँ से पढ़ रहा है और टीचर्स भी अच्छे हैं. सभी टीचर्स का बिहेवियर भी अच्छा है और वो पढ़ाते भी अच्छा है. अभी तक तो वो ट्यूशन भी नहीं हुआ, वो टीचर्स ही अच्छे पढ़ाते हैं, इसीलिए मैं शांतिनिकेतन में पढ़ाती हूँ. నా పేరు గీత అండి. మా ముగ్గురు పిల్లలు ఇక్కడే చదువుకుంటుంటారు. మా పిల్ల ఫస్ట్ నుంచి ఇప్పుడు 6th క్లాస్ పాప ఇక్కడే, నర్సరీ నుంచి ఇక్కడే ఉంది. స్కూల్ స్టడీ చూసి మన పిల్లల్ని 10th వరకు ఇక్కడే ఉంచాలి, 10th వరకు ఇక్కడే పిల్లలు చదువుకోవాలి అనేసి మళ్ళీ ఈడ టీచర్స్ది కొంచెం మనకు పేరెంట్స్ సహకరించడము, పిల్లల గురించి బాగా చెప్పడము, ఇట్లా మనకు కూడా బాగా నచ్చింది. అలా కాబట్టి మేము ఇదే స్కూల్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాం పిల్లలకి. తల్లిదండ్రులకు మనవి, మీ పిల్లలను ఏదైనా పాఠశాలలో జాయిన్ చేసేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి జాయిన్ చేయండి. వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి. ముఖ్యంగా మా 7 బ్రాంచ్లలో మీరు ఎక్కడ జాయిన్ చేసినా కూడా పిల్లలకు మంచి భవిష్యత్తు విలువలతో కూడిన విద్యను అందిస్తామని చెప్పేసి ఘంటాపదంగా మేము చెప్తున్నాము. ప్రైమరీ అంటే చిన్న పిల్లలు వాళ్ళకి ఎలా మీరు బోధిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటే మోటివేట్ చేస్తానండి. మోటివేట్ చేసి తర్వాత మోరల్ స్టోరీస్, డైరెక్ట్ లెసన్కి వెళ్ళకుండా మోరల్ స్టోరీస్ చెప్తే కొంచెం క్లాస్ అనేది ఇంట్రెస్టింగ్ పిల్లలకు స్టోరీస్ చెప్తే బాగా అట్రాక్ట్ అవుతారు. అలా స్లోగా లెసన్లోకి వెళ్ళిపోతానండి. లెసన్ కూడా ఒక స్టోరీ వేలో కూడా చెప్తానండి. అలా అంటే ఎలాంటి యాక్టివిటీ ఉంటుంది? అంటే క్విజ్ కాంపిటీషన్స్ పెడతామండి, స్పెల్ బీస్ కండక్ట్ చేస్తాం, డిక్టేషన్స్ కండక్ట్ చేస్తాం మేము. సో ఎవ్రీ లెసన్ అయిపోయాక ఫస్ట్ డిక్టేషన్, స్లిప్ టెస్ట్, ఇది మాత్రం కంపల్సరీ. ప్రతి స్టూడెంట్ కి మీరు చెప్పేది అర్థం కావాలి, వాళ్ళు మళ్ళీ చెప్పే రకంగా ఉండాలి. అవునండి, అప్పటి వరకు మీరు ట్రై చేస్తూనే అంతే ఉంటామండి. అంత ఓపిక ఉంటుందా? ఉండాలి కదండి, ఉండాలి. అది మాత్రం టీచర్కి అనేది ఆ క్వాలిటీ, అది ఓపిక అనేది అది బెస్ట్ క్వాలిటీ. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ శాంతినికేతన్? 12 years నుంచి చేస్తానండి. ఏ సబ్జెక్ట్ చెప్తుంటారు? తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్. ఓకే, యూకేజీ వాళ్ళకి చెప్తుంటారు. చిన్న పిల్లలు కదా, వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మీ టెక్నిక్ ఏంటి అసలు? చార్ట్స్, టీచింగ్ ఎయిడ్స్, దానికి సంబంధించినవి, సబ్జెక్ట్కి సంబంధించినవి తీసుకొచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమయ్యేటట్టు చెప్తాను. దాని ఏ క్లాసెస్ కి చెప్తుంటారు మీరు? నేను 7th to 10th బయో. మీ టీచింగ్ మెథడ్ ఎలా ఉంటుంది? నేను న్యాచురల్గా ఏమైనా కావాలంటే తీసుకొచ్చి చూపిస్తాను పిల్లలకి. లీఫ్లో టొమాటో చూపించాలి అనుకోండి, లీఫ్ తీసుకొచ్చి మైక్రోస్కోప్లో చూపిస్తాను. అలా ఏది ఉంటే అది తెచ్చి మరి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కంపల్సరీ. మీకు ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి శాంతినికేతన్? బాగుంది. అంటే మీ సబ్జెక్ట్ కు ఏది కావాలంటే ఉన్నాయి మేడం. ఆల్ మెటీరియల్స్, ఎక్విప్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ హియర్. ఏ క్లాసెస్ కు చెప్తుంటారు? నేను 4th నుంచి 10th వరకు చెప్తానండి. లాంగ్వేజెస్ విషయంలో పిల్లలు ఇబ్బంది పడుతుంటారా? హిందీ, తెలుగు అలా ఇబ్బంది పెడతారు మేడం. మదర్ టంగ్ తెలుగు కాబట్టి హిందీకి అర్థం అవడం కొంచెం కష్టం. అప్పుడు నేను వాళ్ళకి తెలుగులో చెప్పి దాన్ని మళ్ళీ హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈజీగా వాళ్ళు మాట్లాడే విధంగా మీరు వాళ్ళని తీర్చిదిద్దారా? తీర్చిదిద్దాను. ఎలా ఉంటాయి మీ క్లాసెస్? మీ స్పెషాలిటీ ఏంటి? మా స్పెషాలిటీ అంటే నేను ఎక్కువగా గ్రామర్ పై ఫోకస్ చేస్తా. ఒక్కసారి గ్రామర్ నేర్చుకున్నారంటే వాళ్ళు మాట్లాడడం ఈజీ అవుతుంది. హిందీ ఏ క్లాసెస్ వరకు చెప్తుంటారు? 4th to 7th. ఈజీ మెథడ్ అంటే ఏం చెప్తారు వాళ్ళకి అర్థమయ్యేటట్టు? ఈజీ మెథడ్ మాకు వేదిక్ మ్యాథ్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ ఈజీ మెథడ్లో వాళ్ళు ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అని ట్రిక్స్ అనేది చెప్తాం. ఈజీగా సాల్వ్ చేస్తారు. వితిన్ 2 minutes 1 minuteలో ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేలాగా వాళ్ళకి చెప్తాం. థ్యాంక్ యూ. మీ సబ్జెక్ట్ గురించి ఏం చెప్తారు? అంటే మీరు ఎలా చెప్తారు పిల్లలకి? ఇక్కడ నాకు 10 years ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓకే. అదేవిధంగా నేను తయారు చేసినటువంటి క్వశ్చన్ పేపర్స్ కానీ పిల్లవాళ్లకు బై హార్ట్ సిస్టమ్ కాకుండా వాళ్ళకి ఆలోచించే విధంగా రాసేటువంటి విధంగా క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాం మేము స్కూల్లో. అదేవిధంగా ప్రతి ఒక్క వీక్ అంటే మంగళవారం కానీ లేదంటే ఒక శనివారం కానీ పిల్లలకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. దాంట్లో పిల్లలకు బెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు అవార్డులు ఇస్తాం.
అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం. వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఎంకరేజ్ చేసి వాళ్ళకు మిగతా పిల్లలు కూడా అలా అయ్యేటట్టు చేస్తాం, ఎంకరేజ్ చేస్తాం. అంటే ఎవరైతే మనకు బిలో యావరేజ్ ఉన్నారో వాళ్ళని కూడా మనము మంచి ర్యాంక్ తీసుకునేటట్టు చేస్తాం. అంటే ప్రతి ఒక్కళ్ళకు ఒక గ్రూప్గా చేసి ఆ గ్రూప్కి ఒక లీడర్ పెట్టి ఆ లీడర్ ద్వారా వాళ్ళని కూడా చదివించేటట్టు చేస్తాం. అంటే కాన్సెప్ట్ బేస్డ్ ఉంటుందా? కాన్సెప్ట్ బేస్డ్ తయారు చేస్తాం. ప్రతి ఒక్క స్టూడెంట్ పైన కాన్సన్ట్రేషన్ ఉంటుందా? బిలో యావరేజ్ వాళ్ళని కూడా పట్టుకొస్తాం. ప్రతి ఒక్క స్టూడెంట్ని మేము కేర్ తీసుకుంటాం. Milky White precipitation is formed because barium chloride added with sodium salt. Good morning everyone, my name is Bisomya. I am studying in 4th class. Today I am telling about my school. My school name is Shantiniketan Talent School. My school is the best in our surroundings. My school is in the Snehapuri colony. My school conducting the weekly test and given batches to the toppers. My school have the DG class. My school have the moral test. In my favorite subject is social. My favorite teacher name is A. Ramakrishna sir. In our school we have good teachers who teach us very nicely in simple way. Our teachers are very friendly so that we are able to go to them to get our doubts cleared. In our school we have DG lab, games period, weekly test and badges are given to the toppers every week. శాంతినికేతన్ టాలెంట్ స్కూల్లో అసెంబ్లీ ఎలా జరుగుతుంది, ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి, స్టూడెంట్స్ ఏమంటున్నారు, టీచర్స్ ఏమంటున్నారు, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఫైనల్గా ఇప్పుడు ప్రిన్సిపల్ రూమ్కి వచ్చాను. ప్రిన్సిపల్ నరేష్ గారితో మనం మాట్లాడదాం. నరేష్ గారు నమస్తే అండి. చాలా చాలా బాగా చెప్తున్నారు పిల్లలు అయితే. ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి, ఇక్కడ యాక్టివిటీస్ గురించి, ఐఐటి ఫౌండేషన్ గురించి, డిజిటల్ క్లాస్ రూమ్స్ గురించి ప్రతి ఒక్కటి చాలా బాగా చెప్తున్నారు. మీ స్కూల్ గురించి మీరేమంటారు? ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యి 15 years అవుతుంది మేడం. 15 years నుంచి మేము ఎంతో స్కూల్ గురించి డెవలప్ చేస్తూ ఉన్నాము. ఈ స్కూల్లో నేను వర్క్ చేయబట్టి 10 years నుంచి ఇదే స్కూల్లో వర్క్ చేస్తున్నాను. 2015లో వచ్చాను స్కూల్ దగ్గరికి. నేను అప్పుడు ఒక ఇన్ఛార్జిగా వచ్చాను. యాజ్ ఏ ప్రిన్సిపల్గా ఇప్పుడు ప్రిన్సిపల్ అయ్యాను అనమాట స్కూల్కి. స్టడీ గురించి ఏం చెప్తారు? నర్సరీ టు 10th క్లాస్ వరకు ఉంది స్టేట్ సిలబస్ అండి మొత్తం. నర్సరీ టు ప్రీ ప్రైమరీ వాళ్ళకి వచ్చేది మోంటెసరీ ఉంటుంది మేడం. ఓకే. నెక్స్ట్ 1 to 5th క్లాస్కి వచ్చేదానికి సిబిఎస్ఈ, ఐసిఐసి ఇంటిగ్రేటెడ్ సిలబస్ ఉంటుంది మా దగ్గర. నెక్స్ట్ 6 to 10th క్లాస్ వరకేమో ఎస్ఎస్సి బోర్డు సిలబస్ మేడం. నెక్స్ట్ ఇయర్ నుంచి 6 to up to 10th క్లాస్ కూడా సిబిఎస్ఈ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము మేము. నెక్స్ట్ అట్నే 6 to 9th క్లాస్ వాళ్ళకి ఐఐటి అండ్ మెడిసిన్ ఫౌండేషన్ ఇస్తాం మేము. సపరేట్గా ఫ్యాకల్టీ పిలిపించి అంటే స్కూల్లోనే దానికి సపరేట్ ఫీ ఏమి ఉండదు. దానికి సపరేట్ ఫీజు ఏమి ఉండదు మేడం. సేమ్ స్కూల్ ఫీజులోనే ఉంటుంది అన్నమాట. అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి కదా? ఓపెన్ అయింది మేడం. ఓకే. అంటే ఎలా ఉంటుంది? ఎంట్రన్స్ ఫీ ఉంటుందా, ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందా, ఎలా ఉంటుంది? అంటే ఎంట్రన్స్ టెస్ట్ పెద్ద పెట్టాం మేడం మేము. ఎంట్రన్స్ టెస్ట్ ఏమి ఉండదు. పిల్లల్ని మామూలుగా తీసుకుంటాము. వాళ్ళు ఎలా ఉన్నా సరే మా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళని డెవలప్మెంట్ అనేది మేము చేస్తామని చెప్పి పేరెంట్స్కి కంపల్సరీ ఓడిస్తాము. అదేవిధంగా పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేపిస్తాము. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి కదా, ప్రతి క్లాస్ డిజిటల్ క్లాస్. సో అంటే పర్పస్ ఏంటి, అంటే ఎలా వాడుతున్నారు? అంటే డిజిటల్ క్లాస్ అంటే ఇప్పుడు క్లాస్ రూమ్లో ఏదైతే టీచర్ చెప్పారో సేమ్ అదే లెసన్ డిజిటల్ క్లాస్ రూమ్లో మళ్ళీ ఒకసారి వీక్లీ 1 time రివైజ్ చేస్తారు అనమాట. అన్ని వీడియో అంటే మనకి విన్నదానికన్నా చూసిన దానికి బాగా గుర్తుంటుంది కాబట్టి పిల్లలకి. అందుకే ఒకసారి మొత్తం వీడియో వేసి అన్ని లెసన్ మొత్తం ఒకసారి అందరికీ అన్ని క్లాసులు వీక్లీ 1 time చూపిస్తారు అన్ని సబ్జెక్ట్స్. దానికి చాలా మంది పిల్లలు చెప్పారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ స్టడీ చేస్తున్నామని. అంటే స్ట్రెస్ ఫ్రీ అంటే ఏ విధంగా ఉంటుంది స్టడీ? అంటే వాళ్ళ మీద వర్క్ బర్డెన్ ఎక్కువ ఉండదు మేడం పిల్లల మీద. మరి వాళ్ళకి చదువు రావాలి కదా. అది ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు కదా, నాకు 10th క్లాస్ రిజల్టే అది. దానికి ఎలా ఉంది ఈసారి 10th రిజల్ట్స్? లాస్ట్ ఇయర్ 100% రిజల్ట్ మేడం. 100% రిజల్ట్. గత 5 years నుంచి కూడా 100% రిజల్ట్ వస్తుంది మన బ్రాంచ్లో. 3 numbers-కి 10/10 వచ్చింది. ఓకే. 10/10 3 numbers-కి. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది కదా, అంటే సరౌండింగ్ ఎన్ని కిలోమీటర్స్ వరకు ఉంటుంది? అంటే 11 kilometers వరకు అయితే ఉంది మరి. 11 kilometers వరకు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది.
అంటే నేను అసెంబ్లీ ఇవాళ చూశాను, మన తెలంగాణ గొప్పదనాన్ని తెలియజెప్పే ఒక సాంగ్ ను కూడా మీరు దాంట్లో అసెంబ్లీలో ఇంక్లూడ్ చేశారు. సో ఎందుకండి అలా? అంటే ప్రతిరోజు ఉంటుందా? ఎవ్రీడే ఉంటుంది మేడం అది, ఎందుకంటే మనకి రాష్ట్ర గేయం కాబట్టి కంపల్సరీగా జై హే తెలంగాణ, అది రాష్ట్ర గేయం కాబట్టి కంపల్సరీగా మన రాష్ట్రం గురించి కూడా పిల్లలకి కొంచెం తెలియాలని చెప్పి అది గేమ్ కూడా రోజు ఎవ్రీడే అసెంబ్లీలో ఉంటుంది. దాంతోపాటు మెడిటేషన్ చేపిస్తాం అసెంబ్లీలో 5 minutes స్టూడెంట్స్, ఎందుకంటే మార్నింగ్ రాగానే మెడిటేషన్ చేస్తే కొంచెం యాక్టివ్గా ఉంటారని చెప్పి అది కూడా అసెంబ్లీలోనే మెడిటేషన్ చేస్తాం. ఇంకోటి విజువల్ ల్యాబ్ ఇంకేదో చూశానండి, దాని గురించి నాకు చెప్తారా? ప్రొజెక్టర్ అది ప్రీ ప్రైమరీ వాళ్ళకి కొంచెం వాళ్ళకి యాక్టివిటీస్ అన్ని దాంట్లో చేపిస్తాం అన్నమాట. ఇంకేం ల్యాబ్స్ ఉన్నాయి స్కూల్లో? లైబ్రరీ ఉంది, సైన్స్ ల్యాబ్ ఉంది. సైన్స్ టీచర్స్ ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు ఏవైతే వాళ్ళకి టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయో అవి కంపల్సరీగా వాళ్ళకి చెప్పడం కాకుండా అవి ప్రయోగంగా చూపిస్తారు అన్నమాట. వాటిని ఆల్మోస్ట్ చాలా మంది పిల్లలు నర్సరీ నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అడ్మిషన్స్ అంటే అన్ని క్లాసెస్కు అడ్మిషన్స్ తీసుకుంటారా, ఎలా ఉంటుంది? అండ్ ఎక్స్పెక్ట్ 10th క్లాస్ తప్ప ఆల్ క్లాసెస్ తీసుకుంటారు మన అడ్మిషన్స్. ఆల్ క్లాసెస్ అడ్మిషన్ తీసుకుంటారు. సో ఎంట్రన్స్ ఫీ లేదు, ఎంట్రన్స్ టెస్ట్ లేదు. అంటే వాళ్ళు జాయిన్ అయ్యాక వాళ్ళ నాలెడ్జ్ని బట్టి చూసి వాళ్ళని ఎలా ఇంప్రూవ్ చేయాలన్నది ఆలోచించి అందరి పిల్లల మాదిరిగా వాళ్ళని చేస్తారు. ఓకే, ప్రతి ఒక్క యాక్టివిటీ అందరూ పార్టిసిపేట్ చేస్తారు కదా? ప్రతి ఒక్కరు కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తారు అన్ని యాక్టివిటీస్. అంటే సైన్స్ ఫేరు ఇంకా స్టడీ టూర్ ఇలా ఏమన్నా ఉంటాయండి ఇక్కడ? ఉంటాయి మేడం, సైన్స్ ఫేర్ ఉంటుంది మేడం, సైన్స్ ఫేర్ ఉంటుంది, స్పోర్ట్స్ మీట్ ఉంటుంది, నెక్స్ట్ వెజిటేబుల్స్ అంటే వాటి వల్ల ఉపయోగాలు ఏంటని చెప్పి యాక్టివిటీస్ ఉంటాయి. మళ్ళీ అవే కాకుండా వీక్లీ ఏదో ఒక యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట పిల్లలకి, అంటే పర్సనల్ డెవలప్మెంట్ గురించి కానీ ఎట్లా డెవలప్ చేసుకోవాలి అవన్నీ యాక్టివిటీస్ అన్నీ మేము ఎవ్రీ వీక్లీ 1 యాక్టివిటీస్ చేపిస్తాం అన్నమాట ప్రతి క్లాస్, ప్రతి స్టూడెంట్కి నేర్పిస్తాము. టెస్ట్లు ఎవ్రీ వీక్లీ టెస్ట్లు ఉంటాయి మేడం. ఇవన్నీ అయిపోయిన తర్వాత వీక్లీ ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళకి బ్యాచ్ చేసి ఇవ్వటము అదంతా జరుగుతుంది. అంటే ఎంకరేజ్ చేయడానికి ఎలా ఇస్తారు, కొంచెం తక్కువ ఉన్న వాళ్ళని కూడా ఆ విధంగా తయారు చేస్తారు డెవలప్మెంట్ చేయడానికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Devotion to disciplined education, Shantiniketan Talent School.